ఆమె చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ అర్థమైనట్లుగా మరి వారు దాన్ని ఏమంటారు, యాక్టింగ్ చేయలేదు కానీ జీవించారు దాంట్లో. ఏమండి, వారు నిజంగా వారికి ఒక పశ్చాత్తాపంతో మరి అందుట్లో లీనమయ్యారు. మీకు అందరికీ వేసిన ప్రశ్న అయితే ఇప్పుడు మనం ఎన్నటి దానిలో సారాంశం చాలా వరకు అర్థమైపోయింది మీకు అందరికీ. దీన్ని బట్టి అర్థమేం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక దానిలో బాగుంటే ఒక దాంట్లో ఫెయిల్ అయిపోతున్నాం. చాలాసార్లు చాలామంది మనల్ని వెంబడిస్తున్నారు. మనమే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఏమండి అనేక అడ్లు ఉంటే వాళ్ళు ఎలాగెళ్తారు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. నాలా ఉంటే నాలా ఉండి నన్ను చూసి నా వల్ల జీవించాలనుకున్నట్టు వారు పరలోకం వెళతారనే ప్రశ్న వేసుకుంటే వెళతారు అని గుండెల మీద చేసి చెప్పాలి. ఏదో మామూలుగా వెళ్తారు అని చెప్పడం కాదు. నీ మనస్సాక్షి, నీ అంతరాత్మ ఏమండి ఒప్పుకోవాలి. చాలాసార్లు మనం గదిమేస్తాం, కానీ మనస్సాక్షి అంటది నీదే తప్పు అంటుంది. మనస్సాక్షికి మించిన జడ్జి ఎవరు లేరండి. మన సాక్షికి మించిన న్యాయం ఏది లేదండి. ప్రతి మనిషి హృదయంలో మన సాక్షి అని ఇవ్వండి ఒక న్యాయ సంబంధమైన యొక్క మన సాక్షిని పెట్టాడు. అది ఒప్పుకోవాలి. అంటే ప్రతి ఒక్కరము కూడా వారం విడిచి వారం, నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఈ రాత్రి ప్రభు వస్తే, బాగా అర్థం, ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? మరో మాట చెప్పకుండా నువ్వు ఎత్తబడగలదువా? ఎత్తబడినట్లుగా సిద్ధపడ్డావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రభు మనము అనుకోనని గడియలో వస్తాడు. అనుకున్నప్పుడు కాదు, అనుకోనని గడియలో దొంగ వచ్చినట్లు వస్తాడండి. ఆయన వచ్చాడంటే ఉన్నపాటున తీసుకెళ్ళిపోతాడు సిద్ధపడిన వారిని. ఆ రోజును విడిచిపెట్టబడితే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు ఈ లోకంలో. రక్షణ లేని వారు సామాన్యంగానే విడిచిపెట్టబడతారు. రక్షించబడి అన్నీ ఎరిగి కానీ సిద్ధపడలేని బుద్ధిగల కన్యకలాగా వదిలిపెట్టబడితే నిజంగా ఆ రోజున కలిగే శోకం, దుఃఖం, బాధ ఇంత కాదు. కాబట్టి పిల్లరా, ఏదో నామకార్థంగా వద్దు. ఈ సంవత్సరం చివరిలో మనలో గొప్ప ఏమండి మార్పు కలిగి ఆ విధంగా మనము కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటూ, ఇక్కడ ఏ కార్యక్రమం అయినప్పటికీ చూస్తూ వింటూ కొత్త సంవత్సరంలో అడిగి పెట్టక మునిపే నీ హృదయం నిర్మలంగా మారిపోవాలి, నిర్దోషంగా మారిపోవాలి, పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకమైనటి పరిస్థితిగా పామురము వలె మీరు నిష్కపటులై ఉండండి అంటున్నాడు. అలాగా మనలో అటువంటి మార్పు కలిగినట్లు మనము ఏమండి ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, ప్రతి దృశ్యాన్ని బట్టి మనము పశ్చాత్తాప హృదయంతో మన కళ్ళు చెమ్మగిలుతూ మరొక్కసారి జ్ఞాపం చేసుకుంటూ పశ్చాత్తాప హృదయంలో ఏమండి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. రండి అమ్మా.